హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మా గణేశుడు నిమజ్జనం అనమాట. చూడండి నిమజ్జనం అయితే ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాను. మా వాళ్ళు ఏ విధంగా ప్రోగ్రామ్స్ అయితే ఎలా బుక్ చేసామో, ఏమైతే ప్రోగ్రామ్ బుక్ చేసామో మొత్తం వీడియో అంతా చూపిస్తాం మీకు. అనుపు కార్యక్రమంకి అయితే వ్యాన్ అయితే వచ్చేసింది, వాషింగ్ అయితే అవుతుందన్నమాట. కొద్దిసేపట్లో అయితే మా వినాయకుడిని అయితే వ్యాన్ మీదకి అయితే ఎక్కిస్తాం అనమాట. ప్రస్తుతం వ్యాన్ అయితే క్లీనింగ్ అయితే అవుతుంది, మొత్తం వాటర్ వాష్ అయితే అయిపోతుంది మొత్తం అంతా. వ్యాన్ బయట వాళ్ళది కాదు, మన వాళ్ళదే అనమాట, బుక్ చేయలేదు. ఇంకా వాషింగ్ అయితే అవుతుంది కాబట్టి నేనైతే అందాకలకి మా టెర్రస్ పైకి అయితే వచ్చాను అనమాట. డీజే అయితే పెట్టాం అనమాట, డీజే కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం డీజే వాళ్ళు అయితే అన్ని రెడీ చేసుకుంటున్నారు అనమాట. స్పీకర్స్ అవన్నీ కనెక్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు. మా వాళ్ళు అయితే చిందులు వేసేస్తున్నారు ఆల్రెడీ. మా కుర్రోళ్ళు అందరూ అయితే ఫుల్ ఊపులో అయితే ఉన్నారనమాట, ఎవరు తగ్గట్లేదు, అందరూ రెడీగా ఉన్నారు. కొద్దిసేపట్లోని ఆ ఫోటోలు ఎవరో కాదు, వాళ్ళని అయితే బుక్ చేసాం అనమాట. అనుపు కార్యక్రమంగా అయితే వాళ్ళని అయితే బుక్ చేసాం, ఇద్దరిని అయితే బుక్ చేసాం, వాళ్ళిద్దరిని డ్యాన్సులకి. మా వైజాగ్ సైడ్ అయితే ఎక్కువగా వాళ్ళని అయితే అనుపులకి అయితే బుక్ చేస్తూ ఉంటాం మేమైతే. ఏమైతే అవుతుంది. సో వినాయకుడిని అయితే వ్యాన్ పై అయితే పెడుతున్నారు మా కుర్రోళ్ళు అందరూ కలిపి. బరువు అయితే ఎక్కువేం లేదనమాట. వినాయకుడు ఉండేది 6 feet, సో ఎక్కువ వెయిట్ అయితే లేదు. సో వీళ్ళే ఈజీగా పెట్టేస్తున్నారు. కొంచెం కష్టమే, వాళ్ళు జాగ్రత్తగా అయితే పెడుతున్నారు. ఎక్కడ ఏ డ్యామేజెస్ అవ్వకుండా నీట్గా అయితే పెట్టేశారు కుర్రోళ్ళు అందరూ కలిపి. జరగబడుతుంది కావున భక్తులందరూ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా ధూమ్ ధామ్గా ఉంటుంది, మొత్తం రచ్చే. మీరు అందరూ అయితే చూసారు. టైం ఇప్పటికే 12 అయితే అవుతుంది అనమాట. సో ప్రోగ్రామ్స్ అన్ని క్లోజ్ చేస్తాం. సో మనం బండిని అయితే ఇంక స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా అందరూ ఎక్కారు, కొంతమంది మిగతా వాళ్ళందరూ బైక్స్ మీద అయితే వస్తున్నారు. డైరెక్ట్ ఇంకా చెరువు దగ్గరకు వెళ్ళడమే. వెళ్ళి 15 days అయితే మా వినాయకుడు అయితే మా ఏరియాలో అయితే ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు. చాలా సాడ్గా అయితే ఉంటుంది అందరికీ కూడా. నాకు చెరువు అంటే ఇక్కడ దగ్గరలో ఒకటి ఉందన్నమాట, అక్కడికే వెళ్తున్నాం. చాలా దగ్గరే, మేము ఒక 10 kilometers అయితే ఉంటుంది అనమాట. 10 km రేడియస్ లోనే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము అందరం కలిపి. హైవే పైకి అయితే తీసుకొచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మాకు దగ్గరే అనమాట. ఇంకా హైవే ఎక్కామంటే ఇంకా మాకు ట్రాఫిక్ ఏమి ఉండదు, పైగా నైట్ టైం కాబట్టి. అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. బండి అయితే యూటర్న్ అయితే చేస్తున్నాడు రివర్స్ లో పెట్టడానికి. పెడితే ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట, తీసి అలాగా చెరువులోకి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. పండుగడు అయితే చూడండి పైకి ఎక్కేసి కూర్చున్నాడు. బాయ్స్ అందరూ అయితే సిద్ధంగా అయితే ఉన్నారనమాట. బొమ్మను తీసి చెరువులోకి అయితే నిమజ్జనం చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. అందరు కలిపి వచ్చారు. ఇస్రే మొత్తం అయితే చిన్న వినాయకులను అయితే అనిపిస్తున్నాం. అక్కడ చెరువులో దిగుదామంటే చెరువు అయితే జారుతుంది అనమాట. అక్కడ మట్టి మొత్తం జారుతుంది వర్షం వల్ల, పైగా లోతు కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఈ విధంగా అయితే వేస్తున్నాం చిన్న వినాయకులను అయితే. నా కాలు ఏమైనా జారితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎవరైతే దిగట్లేదు అనమాట. సో నేను కూడా చిన్న వినాయకులను అయితే తీసుకొని అయితే వాటిని అయితే చెరువులో అయితే వేస్తున్నాను నేను కూడా. అయితే చెప్పులు అయితే విప్పేయాలి, చెప్పులతో అయితే మాత్రం వినాయకుడిని అయితే పట్టుకొని చేయకూడదు. సో నేనైతే చెప్పులు అయితే అక్కడ పక్కన ఇప్పేసాను. పక్కన ఇప్పేసి నేనైతే వినాయకుడిని అయితే అలా వేయడం అయితే జరిగిందనమాట. కిందకి దిగలేను, కిందకి దిగిందంటే ఇంక జారిపోయి ఇంక మళ్ళీ అటు రానమాట పైకి. అందుకే పైనుంచే విసిరేస్తున్నాను నేనైతే.
చిన్న వినాయకులు అయితే చాలా బొమ్మలు అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ మనకైతే ఫస్ట్ డే వినాయక చవితి రోజు అయితే వస్తాయి. మనకి అందరూ ఈవినింగ్ అయితే తెస్తారు. వాళ్ళ ఇంట్లో పెట్టుకునే బొమ్మలను అయితే మన ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారు మన గుడికి అయితే. తర్వాత మామిడి కొమ్మలు, పత్తి ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ ఇవన్నీ, అవన్నీ కూడా వేసేయాలన్నమాట. అవి ఏవి ఉంచకూడదు, మొత్తం అన్నీ వినాయకుడితోటే నిమజ్జనం అయితే చేసేయాలి. సో ఇప్పుడైతే వినాయకుడిని అయితే కిందకైతే లాగుతున్నారు మొత్తం అందరూ కలిపి. ఇక్కడ ఒకరితో అయితే అవ్వదన్నమాట. ఒక అందరూ ఉండాలి, అందరూ చెయ్యాలి కూడా. సో మనం కూడా చేయి వేసాం అనమాట. అలాగే మనం ఎక్కువ వేయటం పెట్టలేదు, మొత్తం అంతా వెయిట్ వాళ్ళే పెట్టారు. నేను లైట్గా మోసాను అంతే. ఫైనల్గా అయితే వినాయకుడిని అందరూ లాస్ట్గా ఒకసారి అయితే చూడడానికి అయితే అందరిని చూడడం కోసం మేము అయితే ఇలా పెట్టాం అనమాట. అందరూ అయితే మా వాళ్ళందరూ కొబ్బరికాయ అయితే కొట్టి దర్శనం అయితే చేసుకున్నారు మొత్తం అందరూ కలిపి. ఫైనల్ లుక్ అనమాట ఇదే. చాలా సాడ్గా అయితే ఉంటుంది. ఇన్ని డేస్ మనం అయితే మన గుడిలో అయితే ఉన్నారనమాట. ఇప్పుడైతే గుడి ఉండదు, ఇంకా వినాయకుడు కూడా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం అయితే చూడడం. వినాయకుడి కింద వేసిన చేప ఉంటుంది కదా, చేప కూడా వేసేయాలన్నమాట. అసలు ఏమీ ఉంచకూడదు, మొత్తం అన్నీ కలిపి వేసేయాలన్నమాట. సో చేప కూడా వేసేస్తున్నా. కొబ్బరికాయ అయితే కొట్టేసాం. ఇంకా అయితే డైరెక్ట్ ఇంకా తీసుకెళ్ళిపోవడమే అనమాట లేటు. సో తీసుకొని ఫైనల్గా గుడ్ బై చెప్పేసి తీసుకొని వెళ్ళిపోవడం చెరువులోకి అయితే. చెప్పండి. ఎన్నడూ వెళ్ళే రూట్ లోనే లెఫ్ట్ నుంచి కటింగ్ వస్తుంది, సినిమాలు ఉంటుంది, పాత సినిమాలు ఉండేది. ఆ సినిమాల నుంచి సందులోకి రండి. చూశారు కదా ఎంతమంది అయితే మోస్తున్నామో. కాకపోతే ఏంటంటే అక్కడ కిందకి దిగినప్పుడు కాలు కానీ జారిందంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బొమ్మ వెనకాతలు కానీ ఉండిపోయామా ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట. మనందరికీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బొమ్మను కింద దించినప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఎవరు ఉండకూడదు. ఆ సపోర్ట్ మీద మనం అయితే తీసుకొని వెళ్ళాలి. బ్యాక్ సైడ్ కానీ ఉన్నామంటే బొమ్మతో పాటు మనమే ఉండిపోతాం. కానీ బొమ్మను తీయడానికి అయితే ఇబ్బంది అయిపోద్ది. బొమ్మ మన మీద ఉండిపోయి మనం కానీ చెరువులో పడిపోయామంటే ఇంక అంతే సంగతులు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఏంటంటే వర్షం వల్ల ఏంటంటే అక్కడ మట్టి అంతా జారుతుంది అనమాట. సో వీళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్తున్నారు బొమ్మని. ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. నెల అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే మరి బాయ్.